హలో ఎల్సీ గారికి స్వాగతం సుస్వాగతం. వచ్చేసినటువంటి అందరూ పెద్దలందరికీ, స్టూడెంట్స్కు, టీచర్స్కు అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఇప్పుడు కొద్దిసేపట్లో జ్యోతి ప్రజ్వలన ఉంటుంది. దయచేసి అందరి నిశ్శబ్దంగా ఉంది. ఇక్కడ అలంకరించి శాంతంగా ఉండాలని కోరుతున్నాను. ఇప్పుడు జ్యోతి గృహానామంగళం దేవం త్రైలోక్యం దివినావః. ఓం చత్వారి శృంగారయో అస్య పారాతే శీర్షే సప్త హస్తాసో అస్య త్రిదా బద్ధో వృషభో రోదవేదే మహో దేవో మర్త్యాగం ఆవివేశ. సప్తహస్తస్య దుశృంగా సప్తశిక్వా దుశీర్షకః త్రిపారుసన్నవదనః సుకాసీన సుచిస్మితః. వాహాందు దక్షిణే పార్శ్వే దేవే భావే సదాంబర బిభ్రద్దక్షిణ అస్తేస్తో శక్తివర్ణం సృజం దృఢం తోమరం వచనం వామే కృతపాత్రం ధారయన్ మేషారూఢం జటాబుద్ధం గౌరవర్ణం మహోదశం ధూమధ్వజం లోహితాక్షం సప్తార్చిః సర్వకామధం. లోకైకదీపాంగుర శ్రీమన్మందకటాక్షలబ్ధాభిషవబ్రహ్మేంద్ర గంగాధర త్వాం త్రైలోకుటుంభినం సరసావందే వదంతప్రియం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్వరలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చాప్రసన్నామో సర్వదా. వారాకుశోపదవీదే ముద్ధాకరైర్వహంతే కమలాసనస్తాయ్. ఓం హిరణ్యమాత్రం మదో పూర్ణం దదారే మదవ్యోసానేరే ఏకధారం హరముపహారరే ఏకదైవేదమానాయుస్తేజోధరారే. సామ్రాజ్యం గోధ్యం స్వారాజ్యం వైరాజ్యం వారవేష్టకం రాజ్యం మహారాజమారపథ్యం. జై జై Vande Mataram.
సుపరిచితులు గౌరవనీయులు పూజ్యులు శ్రీ బండారు దత్తాత్రేయ గారిని ఇప్పుడిప్పుడే మనం స్వాగతం పలుకున్నాం. వారితో పాటు ముఖ్యంగా ఈరోజు సందర్భంగా మన శ్రీ సావిత్రి కన్యా ఉన్నత పాఠశాల ఓల్డ్ స్టూడెంట్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉన్నది. వారికి కూడా స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ ఓల్డ్ స్టూడెంట్స్. యా బట్కేరి రాజు గారు, పట్ట మల్లేశం గారు, శ్రేయ గారు, మల్లేశం గారు, సరిగ్గా చూడండి. పట్ట మల్లేశం గారు. हेलो भैया थोड़ा पीछे आ जाओ, भैया थोड़ा पीछे आ जाओ. మేడం కొంచెం సైడ్ జావ్ రెడీ ఇలా చూడండి. డైనామిక్ సోషల్ వర్కర్ శ్రేయ గారు, ధన్యవాదాలు. मोमेंटो भैया जी సార్ ఇలా చూడండి సార్. ఈ ఒక్కసారి ఇలా చూడండి. ఓకే రెడీ రెడీ. అదేవిధంగా గడవి రాధా గారు, సార్ కొంచెం సైడ్కి ఉండండి సార్, కొంచెం వెనక్కి జరగండి. నిలబడారు. ఓకే రెడీ. ఇలా చూడండి అందరూ. సార్ ఇక్కడ చూడాలి. థ్యాంక్ యూ గడవే ప్రకాష్ గారు. ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు మరి యొక్క సిహెచ్ వెంకటరమణ గారు, శ్రీగురు వెంకటరమణ గారు. ఒక ఐటమ్ అలా ఒక ఐటమ్. ఓకే రెడీ రెడీ సార్ ఇలా చూడండి. ఓకే రెడీ ఇలా చూడండి. రమేష్ గుప్తా గారు. ఓకే రెడీ ఓకే రెడీ. సోమేష్ గుప్తా గారు, కొంజెట్టి శ్రీనివాస్ గారు, ఖ్యాతం రాధాకృష్ణ గారు. మీరు వచ్చి వారు సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. సోమేష్ గుప్తా, కొంజెట్టి శ్రీనివాస్ గారు, ఖ్యాతం రాధాకృష్ణ గారు. ఓకే రెడీ రెడీ. అదేవిధంగా ఓకే మరి యొక్క ముఖ్య అతిథి మనకు, ఓకే థ్యాంక్ యూ. మీరు కూడా పైకి రావాలి. హరీష్ ఎన్ కృష్ణ గారు, శ్యామరావు గారు, మరియు హరీష్ గారు, ఓకే రెడీ సార్ కొంచెం. రామ్ శెట్టి నరేందర్ జీ, ఓకే రామ్ శెట్టి నరేందర్ జీ, మీరు పైన ఉన్నారు. సార్ ఓకే రెడీ సార్ ఇలా చూడండి. ఓకే కట్ట మల్లేశం గారు, శ్రీ కట్ట మల్లేశం గారు వేదికపైకి రావాలి. వారు మన స్కూల్ డెవలప్మెంట్ కమిటీ గౌరవ చైర్మన్ గారు. వారు స్కూలు డెవలప్మెంట్కు 100% అన్ని విధాల కష్టపడి అన్ని బాధ్యతలు తనపై వేసుకొని నిర్వహిస్తూ ఉంటారు. వారికి ఘనంగా స్వాగతం పలుకాలి. వేణు గారు, చిగుమల్ల రాఘవేందర్ గారు, ఓకే రెడీ సార్ ఇలా చూడండి. రాచూరి దయానంద్ గారు, సార్ ఇలా చూడండి. రాచూరి దయానంద్ గారు ఓకే రెడీ రెడీ. వేదికపైకి రావాలి. మేడం మేడం ఇటువైపు చూడండి. మేడం ఓకే రెడీ ఇలా చూడండి సార్.
టి రమేష్ మిత్ర గారికి, యావకి రెడీ సార్ ఇలా చూడండి సార్ ఇక్కడ జయప్రకాష్ రామ్ గారికి, యావకి రెడీ సార్ ఇలా చూడండి అందరూ సరే ఇటు ఇక్కడ సరే ఓకే రెడీ రెడీ ఇప్పుడు ప్రస్తుతం మన అడ్వకేట్ రమాకాంత్ ఇనాని గారికి స్వాగతం. ఇనాని సాబ్ ఈజ్ ఆల్సో అడ్వకేట్ అండ్ బిజినెస్ మ్యాన్. యావకి రెడీ సార్ ఇలా చూడండి సరే ఇక్కడ ఇక్కడ ఓకే. అలాగే మహేష్ గోపాల్ గారికి కూడా సన్మానం ఉంటుంది. యావకి రెడీ సార్ ఓకే థ్యాంక్ యూ సార్. He worked a lot for the school. I request Sri Bandar Sinu and Sri Raghavendra Garu, please come and యావకి రెడీ రెడీ మేడం ఒకసారి ఇలా చూడండి యావకి రెడీ ఓకే థ్యాంక్ యూ. మన స్కూల్ కు పాత ప్రిన్సిపల్ అయిన కస్తూరి మేడం గారికి మేడం కొంచెం మీరు అందరు కొంచెం వెనక్కి దత్తాత్రేయ గారి వచ్చేయండి. చేతుల మీదుగా చిరు సన్మానం. మేడం I request all the students and students to stand up and give a big applause. చాలా పెద్ద విషయము, ఆ విషయం మాత్రం చాలా గట్టిగా 1996 లో రిటైర్ అయిన మేడము. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు హర్ ఫర్ కమింగ్ టు ద స్కూల్. మేడం మీరు కొంచెం అందరు వెనక్కున్నారు ఎక్స్క్యూజ్ మీ. సార్ ఒక్కసారి ఇలా చూడండి. బిగ్ అప్లాస్. గట్టిగా చప్పళ్ళతో వారికి సన్మానం చేద్దాం. మేడం వీళ్ళంతా మీ స్టూడెంట్సే. ఒకప్పుడు 1170 మంది స్టూడెంట్స్ ఉన్నారు. మీ జమానాలో 1170 మంది స్టూడెంట్స్ ఉన్నారు. రాను రాను తెలుగు మీడియం చేస్తే తగ్గిపోయారు. చూడండి ఇక్కడ వారి పాత ప్రిన్సిపల్ కు పాదాభివందనాలు చేస్తా ఉన్నారు. సెలబ్రేటెడ్ గ్రాడ్యుయేట్. ఆల్ ఓల్డ్ స్టూడెంట్స్ గట్టిగా చప్పట్లు కొట్టాలి మేడంకు. మీకు తెలుసా, ఒక ఓల్డ్ స్టూడెంట్ ఒక రోజు మన స్కూల్కి వచ్చి $1000 డొనేషన్ ఇచ్చి వెళ్ళింది. నేను ఈ స్కూల్లో చదివాను, ఈ స్కూల్లో పెద్దయ్యాను అని. కాబట్టి ఆ ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నాను. So hats up to you and welcome to Thank you to all the students. Thank you to all students. Request to the start the program. ముందు వాళ్ళం వస్తున్నావా కొంచెం బ్యాక్ జరుగు. Please, I request everyone to sit. సార్ సార్ మన స్కూల్ అధ్యక్షులు ప్రెసిడెంట్ శ్రీ దడవై రాఘవేందర్ గారికి దత్తాత్రేయ గారి చేతి మీదుగా, అలానే ఎమ్మెల్సీ నిగమల్లేశ్వరం గారి చేతి మీదుగా చిరు సన్మానం. సార్ గట్టిగా యావకి రెడీ సార్ ఇలా చూడండి. రెడీ సార్ సార్ ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. I request to honor the chief guest and the honor being completed. Our excellent here Ramchandra Garu
రామశెట్టి నరేందర్ గారు 1942 నుంచి ఇవాళ వరకు 2024 వరకు మనకి 82 సంవత్సరాల వరకు స్కూల్ నడుస్తూ ఉంది. ఇన్ని ఏళ్ళు 82 సంవత్సరాలు అయినా కూడా స్కూల్లో నడుస్తూ ఉందంటే వాళ్ళ యొక్క టీచర్స్, వాళ్ళు మేనేజ్మెంట్ వారి యొక్క అప్రిషియేషన్. తర్వాత ముఖ్యంగా దాని స్కూలు తర్వాత సూర్యనారాయణ గారు, తర్వాత నినాని గారు, తర్వాత కమలనారాయణ గుప్తా గారు, తర్వాత విజయ్ గారు, తెలుగు మీడియం స్కూలు, గర్ల్స్ స్కూలు నిర్మించినారు. వారి తర్వాత ఆ తదుపరి ఇక్కడ అప్పట్లో 40 స్టూడెంట్స్ పోయి 250 స్టూడెంట్స్ అయింది. 250 క్రమేణంగా స్కూల్లో ఎడ్యుకేషన్ బాగుండబట్టే రోజు రోజుగా 250 సూర్యనారాయణ గారు వీళ్ళంతా కలిసి ప్రయత్నం చేసి అక్కడ అప్రోచ్ అయిన ఫండ్స్ కోసం గవర్నమెంట్ సహాయం కాలేదు. తర్వాత 500 మంది స్టూడెంట్స్ వరకు వచ్చినారు. అప్పట్లో 3/4 వాళ్ళు ఇచ్చినారు, 1/4 మేము సహకరించి అట్టి జయప్రదం చేసి స్కూల్ నడిపించినాము అప్పటి నుంచి. అయితే ఆ స్కూల్ పోతే ఏమంటే వాళ్ళకి విద్య నేర్పించడము అంతా టీచర్స్ మీదనే ఆధారపడుతుంది. మా ఉద్దేశం ఏమంటే స్టూడెంట్స్ బాగా చదువుకొని ఎదిగి మా స్కూల్ నుంచి పైకి వచ్చి మా పేరు నిలబెట్టాలి. ఇప్పటికీ స్కూల్ ఎక్కడ ఎవరైనా అడిగినా కూడా ఎక్కడ చదివినావు అమ్మ అంటే నేను సావిత్రి కన్య పాఠశాల చదివినా అని గౌరవంగా చెప్పుకోవాలి. నాకు మొదట ఈ ఉస్మాన్గంజ్ ఎక్స్టెన్షన్ కోఆపరేటివ్ సొసైటీలో మల్టీలు అలాట్ అయింది. ఏపీకే అండ్ చీఫ్ పర్సన్స్ అసోసియేషన్ కింద అట్టి కిరాయిల ద్వారానే మేము ఈరోజు ఇక్కడ ఈ స్కూల్ నడిపిస్తున్నాము. ఆ తదుపరి ఇది 3 క్యాట్ కింద మారింది. అయితే ఈ రోజు వరకు మాకు వాళ్ళే సహకరించి నెలకు 40,000 రూపాయలు ఇచ్చి వాళ్ళు సహకరించి మాకు స్కూల్ నడిపిస్తున్నాము. ఇట్టి సందర్భంగా ఎంతోమంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు, మళ్ళా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు విరాళాలు ఇచ్చినారు. ఇది కాక కూడా ఆర్య వైశ్య సంఘం నుంచి కూడా మాకు పిల్లలకు బట్టలు, దుస్తులు, పుస్తకాలు అన్ని ఇస్తున్నారు. తర్వాత రోటరీ క్లబ్ వాళ్ళు ఇక్కడ వాటర్ ఫిల్టర్ కూడా ఇచ్చినారు. దాతలు ఎంతో మంది వచ్చి ఈ పేద స్టూడెంట్స్ చూసి అందరూ ఇక్కడ వచ్చి మనకు విరాళాలు ఇస్తున్నారు. కొంత ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు కూడా షూస్ కూడా ఇచ్చినారు, సైకిల్స్ కూడా ఇచ్చినారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు. అయితే ఇక్కడ ఎంతో మంది వాళ్ళ పేద పరిస్థితి చూసి సహకరిస్తున్నారు. దీన్ని టీచర్స్ వాళ్ళు టేకప్ చేసేసి మంచిగా విద్య నేర్పించి వాళ్ళని ఫ్లయింగ్ కర్స్తో పైకి తేవాలని మేము విన్నవించుకుంటున్నాము. ఇన్ని రోజుల వరకు కూడా 42 నుంచి ఇవాళ దినం 2004 వరకు కూడా సక్సెస్ఫుల్గా మా స్టూడెంట్స్ పాస్ అయ్యి పైకి వస్తున్నారు. అయితే ఇదే ప్రకారంగా నడవాలని మేము కోరుకున్నాము. ఈ మధ్యలో కొంత స్టూడెంట్స్ తగ్గిపోయినారు. తెలుగు మీడియం వచ్చినందుకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలనే ఆలోచన అయింది. కాబట్టి దీనికి గాను మేము ఆనరబుల్ గవర్నర్ గారికి అప్రోచ్ అయినాము. గవర్నర్ గారు వారి దయ ఉంచి మన స్కూల్కు విరాళాలు ఇచ్చినారు. మొట్టమొదటిగా ప్రథమంగా ఫస్ట్లో స్కూల్ కొలాప్స్ అయింది. అప్పట్లో గవర్నర్ గారు సెంట్రల్ మినిస్టర్గా ఉండి మాకు ఈ మొత్తం కొలాప్స్ అయిన స్కూల్ కట్టించినారు. ఆ తదుపరి స్కూల్కు పిల్లలందరూ వేరే స్కూల్ నుంచి చదువుతుండేది ఇక్కడికి వచ్చి ఇక్కడ చదువుకుంటా పైకి వచ్చినారు. ఆ తదుపరి వాళ్ళ దినము మేము ఇంగ్లీష్ మీడియం చేయాలి, స్ట్రెంత్ పడిపోతుందని మా కోరిక ఉండే. దానికి గాను నేను, రాఘవేందర్ గారు, కట్టమల్లేశం, రాజేశ్వర్ గారు, దత్తాత్రేయ గారు, శ్రీ బండారు దత్తాత్రేయ గారు గవర్నర్ గారికి వెళ్ళి వారికి ప్రాధేయపడినాము.
వాళ్ళకి మొత్తం అప్రైజ్ చేసినాం. ఇక్కడ పొజిషన్ స్కూల్స్ని ఇంగ్లీష్ మీడియం చేయాలని మనవితో వారిని కలిసి కోరితే వారి దయవుంచి 50 లక్షల రూపాయి డైరెక్ట్ మన అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసినాం. వారికి అనేక కృతజ్ఞతలు. వారు చేసిన సేవలు మేము ఎల్లప్పుడూ మర్చిపోలేము. వారికి అనేక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాము. వారు మాకు టైం ఇచ్చి ఇక్కడికి వచ్చి ఇంత చేసినందుకు వారికి చాలా కృతజ్ఞతలు. తర్వాత ఇప్పుడు మేము ముందుకు స్కూల్కు కూడా ఈ కన్స్ట్రక్షన్కు స్టేజ్ వచ్చింది, పర్మిషన్ కావాలని వారితో విన్నవించుకుంటున్నాను. తర్వాత స్కూల్లో డెవలప్మెంట్లో మేము కంప్యూటర్స్ ఇంట్రొడ్యూస్ చేసేసి కంప్యూటర్స్ అండ్ గ్రౌండ్ డెవలప్మెంట్ గ్రౌండ్ కూడా వాళ్ళకి ఎండోమెంట్లో ఉంది ప్రాబ్లము, అది కూడా చేయాలని వాటితో మనం చేసి చాలా రోజుల తర్వాత కలుసుకున్నందుకు ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషం. కానీ మా రిక్వెస్ట్ మనవి ఏంటంటే ఇక్కడ మా ప్రెసిడెంట్ అధ్యక్షులు వారు స్పీచ్ ఇస్తున్నారు, చాలా ఇంపార్టెంట్. మీరు దయచేసి వినండి. స్కూల్ డెవలప్మెంట్ ఈ కమిటీ వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ ఉన్నాయి మీరు కూడా తెలుసుకోవాలి. సో కైండ్లీ లిసన్ టు ద స్పీచెస్. Now I request Sri దయచేసి డాక్టర్ సాబ్ కట్ట మలేషన్ గారు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళందరూ పూజ్యులు రవి సైడ్ 1 minute ప్లీజ్ కోఆపరేట్. పూజ్యులు గౌరవనీయులు శ్రీ బండారు దత్తాత్రేయ గారిని తెలియని వ్యక్తి లేరు. మనం ఈరోజు వారిని సన్మానిస్తున్నాము. మన స్కూల్కు ముఖ్య అతిథిగా పిలుచుకున్నాము. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. దత్తన గారు అన్న, సావిత్రి అనే పేరు మన పూర్వీకులు పెట్టారు. ఇది అంటే ఆ రోజుల్లోనే సావిత్రి పూలే, జ్యోతిరావు పూలే అంత ఫేమస్. షీఈస్ ది ఓన్లీ మహిళా టీచర్ ఇన్ ది కంట్రీ. యావత్తు దేశంలోనే ఫస్ట్ మహిళా టీచరు సావిత్రి జ్యోతిరావు పూలే. సో అలాంటి మంచి పేరు పెట్టుకున్నందుకు మా పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒకసారి గట్టిగా మనకి ఈ సంస్థను ఇచ్చిన పెద్దలందరికీ, ఫౌండర్స్ అందరికీ గట్టిగా చెప్పడంతో వారికి మనం స్మృతించుకుందాము. అన్న, ఇది 1942లో ఎస్టాబ్లిష్ అయింది. అయితే ఎలాగైతే సూర్యుడు మనకు నిరంతరము సౌరశక్తిని ఇస్తాడో, ఎలాగైతే మీరు మాట్లాడొద్దమ్మా, మీకు ఇంకా సమయం ఉందే, ప్లీజ్ మీరు వినాలి, దయచేసి వినాలి. కూర్చోండి. రఘు చిగుమల్ల రఘు కొద్దిగా ఆర్గనైజ్ చేయండి అక్కడ. ఎలాగైతే సూర్యుడు ప్రపంచానికి సౌరశక్తిని నిరంతరం ఇస్తున్నాడు, అదేవిధంగా శ్రీ దత్తాత్రేయ గారు కూడా మనకు అన్ని విధాల ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. అది రమేష్ గారు మీ స్పీచ్ ఉంటుంది, ఒక 5 నిమిషాలు కూర్చోండి. ఏ విధంగానైతే సూర్యుడు నిరంతరం మనకు శౌర్యశక్తిని ఇస్తున్నాడు, అదేవిధంగా శ్రీ బండారు దత్తాత్రేయ గారు కూడా మన అందరికీ స్కూల్కే కాకుండా ఇతరులకు కూడా అనేక విధాలుగా సహకరిస్తూ ఉన్నాడు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మేము ఎప్పుడైతే నలుగురం, దేవరాజేశ్వర్, కట్ట మల్లేశ్వర్, మళ్ళా రాఘవేందర్ సేఠ్ గారు, రాఘవేందర్ చిగుమల్ల హర్యానా వెళ్ళినాము ఫస్ట్ ఫ్లోర్ కట్టడానికి. ఒక లెటర్ ఇవ్వగానే యూ విల్ నాట్ బిలీవ్ ఒక్క సెకండ్ లో 50 లక్షల రూపాయలు రాసేసారు. ఒక్క సెకండ్, ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయలే ఇంత అమౌంట్. బికాస్ హీ బిలాంగ్స్ టు దిస్ ప్లేస్. ఢిల్లీలో పుట్టి ఢిల్లీ వరకు వెళ్ళి కేంద్ర మంత్రులుగా, హిమాచల్ గవర్నర్గా, హర్యానా గవర్నర్గా ఇన్ని పదవులు దేశానికి సేవలు అందిస్తా ఉన్నారు గత 60 సంవత్సరాల నుండి. సో పిల్లలకు కూడా నేను చెప్పేది ఏంటంటే, మన దత్తనలాగా తయారు కావాలి. మీరు కూడా అవుతారా?
గట్టిగా ఇప్పుడు దత్తన ఏ విధంగానైతే ఎదిగిందో విద్యార్థులు కూడా మీరు కూడా విద్యను అభ్యసించి మీరు విద్యను పొందిన తర్వాత మీకు విద్య ఎట్లనైతే అవసరమో ప్రపంచానికి మీరు అవసరం. ప్రపంచానికి ఎవరు అవసరమో మీరు. కాబట్టి మీరు కూడా ఏం చేయాలి మరి? గట్టిగా చదువుకొని ఐఏఎస్ ఐపీఎస్ ఇండస్ట్రియలిస్టు లేకుంటే ఒక నాయకుడు పుట్టి నాయకుడు కాదు, దత్తన అలాగా బలమైన నాయకుడు తయారు కావాలి. అవుతారా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఎలానైతే ఒక శిల్పాన్ని శిల్పంగా చెక్కాలంటే ఏమవసరం? విద్య అవసరం. దానికి కూడా విద్య అవసరం. అలాగే మీరు కూడా దత్తన అలా కావాలంటే, మీరు కూడా ఒక ఐఏఎస్ కావాలంటే, ఐపీఎస్ కావాలంటే అలా కష్టపడి చదువుకోవాలి. విద్య ఎంతైనా అవసరం. ఒక రాజు రాజ్యంలోనే పూజింపబడతాడు. రాజు ఏం చేస్తాడు? రాజ్యంలో ఆయన పూజ చేస్తాడు. ఎస్ నువ్వు తీసుమార్కా అని. బట్ వేరాస్ విద్యావంతుడు యావత్తు ప్రపంచంలోనే పూజింపబడతాడన్న. విద్యావంతుడు యావత్తు ప్రపంచంలోనే. వెంకటరమణ ప్లీజ్. విద్యావంతుడు ప్రపంచంలోనే పూజింపబడతాడు. కాబట్టి మీరంతా విద్యావంతులు కావాలి. అర్థమైందా? గతాన్ని మనము మార్చుకోలేము. పోయిన రోజును, నిన్నటి రోజును మళ్ళీ రప్పియగలుగుతారా? లేదు. కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి. మీరు దేన్ని మార్చుకోగలుగుతారు? అయ్యో మార్చుకోగలుగుతారు భవిష్యత్తును. రేపు మీరు ఏం కావాలో అది కావచ్చు. ఈరోజు మనమంతా విద్యార్థులు తెగించినప్పుడు ఉండే ధైర్యం ముగించే వరకు ఉంటే ఏదైనా సాధించవచ్చు. అర్థమైందా? ఆ ధైర్యము చివరి వరకు ఉంటే మీరు ఏదైనా సాధించవచ్చు మీ జీవితంలో. కాబట్టి నేను దీంతో ముగిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. తర్వాత మా మాజీ అధ్యక్షులు ఏపీ గ్రెయిన్ అండ్ సీడ్స్ మర్చెంట్ అసోసియేషన్ శ్రీ టి రమేష్ గుప్తా గారు వారి ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. భాగ్యనగర వాసులందరికీ కూడా దత్తన్న అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. దత్తాత్రేయ గారు అంటే కొంతమంది తెలవచ్చు, తెలియకపోవచ్చు. అంటే దత్తన్న అంటే అంత ఆత్మీయత అందరి మనస్సులో పెంచుకున్న మంచి ఉత్తమోత్తముడు దత్తాత్రేయ గారు. ఈ స్కూల్ ఏదైతే వ్యాపారస్తుల ద్వారా, అంటే ముందు ఉస్మాన్గంజ్ హోల్సేల్ మర్చెంట్స్ అసోసియేషన్ నుండి ఆ తర్వాత ఏపీ గ్రెయిన్ మర్చెంట్స్గా మారింది. ఇప్పుడు తెలంగాణ ఛాంబర్ ఆఫ్ అగ్రి ట్రేడర్స్గా మారింది. అవసరం ఇది ఉంది అని దత్తన్న దగ్గరికి వెళితే కాదు అనే మాట లేదు. ఏ ప్రయత్నమైనా చేసి దాన్ని మనకు అందజేయడంలో మనకు ఆత్మీయులు దత్తన్న గారు. మరొక్క విషయాన్ని సభాముఖంగా దత్తన్న గారికి మా వ్యాపారస్తుల ద్వారా విన్నపం చేస్తున్నాము. అన్న, ఈ స్కూల్ అయినప్పటి నుంచి ఈ స్థలము మన విద్యార్థుల కొరకు వాడుకుంటున్నాము. కానీ ప్రభుత్వం ద్వారా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము. ఎందుకంటే పిల్లలు ఆడుకోవడానికి కానీ మిగతా విషయాలకు కూడా ఒక గ్రౌండ్ అనేది ఉండాలి. ఈ గ్రౌండ్ను వాడుతున్నాం కానీ వివిధ స్కూల్కు ఇది పర్మనెంట్గా ఇచ్చేట్టుగా దానికి ఏదైనా రుసుము చెల్లించవలసి వస్తే మేమందరినీ కలిసి, వ్యాపారస్తులందరినీ కలిసి దాని రుసుము ప్రభుత్వానికి చెల్లిస్తాము.
ఇది మీ హయంలో ఇది ఈ స్కూల్కు పర్మనెంట్గా చేసేది. అమ్మకైనా అడిగితే అన్నం పెడుతుంది. అన్నకు కూడా దత్తన్నకు అన్న మాకు ఇది ప్రాబ్లం ఉంది, ఇది చేస్తే బాగుంటుంది చెప్పడం మన ధర్మం. చేయడం వారు చేస్తారు. మన వ్యాపారాల్లో ఎన్నోసార్లు ఎన్నో ఒడిదుడుకులు చూసాము. వాటన్నిటికి కూడా వారు నిలబడ్డారు. ముందుకు కూడా మనకు తోడుగా అండగా ఉంటారు. అలాంటి పెద్దలు వచ్చి ఈరోజు ఆ పై బిల్డింగ్కు 50 లక్షలు కేటాయించడము, దాని ప్రారంభోత్సవానికి రావడం మనందరికీ కూడా ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక్క విషయము బాలబాలికలకు విద్యార్థులకు చెప్పేది ఏంటంటే, భవిష్యత్తు, భారతదేశ భవిష్యత్తు మీ పైన ఆధారపడి ఉంది. కాబట్టి శ్రద్ధగా చదవండి, ఆరోగ్యంగా ఉండండి, బలిష్టంగా ఉండండి, చక్కటి ఎక్సర్సైజులు చేయండి, పిచ్చి భోజనాలు పిచ్చి తిండి తినకండి, పౌష్టిక ఆహారాన్ని తినండి. మీకు మీ టీచర్లు ఏది చెప్తారో పాటించండి. వారు కోప్పడితే ఇంటికెళ్ళి ఏడ్చి అమ్మా మా టీచర్ ఇలా అంది, కొట్టింది అనేది పెట్టుకోకండి. ఏ టీచర్కు ఎవరిని కొట్టాలి కోప్పడాలి అనేది ఉండదు. కానీ మీ బాగు కొరకు చెప్తారు, అది మనం అర్థం చేసుకోవాలి. వారి తల్లిదండ్రులు కూడా ఇది అర్థం చేసుకోవాలి. అప్పుడే పిల్లలకు క్రమశిక్షణ వస్తుంది. అలాగే మా తల్లులు కొంతమందిని ఇక్కడ చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. కొంతమంది ఇక్కడి విద్యార్థులు, కొంతమంది ఇక్కడ టీచర్లుగా చేసిపోయారు. వాళ్ళందరూ ఇక్కడికి రావడము మన హిందూ సంస్కృతిలో ఇది ఒక వైభవం. ఇప్పుడే మా మిత్రుడు, మా వైశ్యులో మాకందరికి కూడా భీష్మ పితామహుడు లాంటి కొత్తూరు సీతయ్య గుప్త గారి కుమారుడు శ్రీ కొత్తూరు జయప్రకాష్ రామ్ గారు వచ్చారు. వారంటున్నారు, నేను కూడా ఈ స్కూల్లోనే 3-4 క్లాసెస్ ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడ చదువుకొని వెళ్ళాను అని చెప్తున్నారు. అది అంటే ఎంత ప్రామాణికంగా ఈ స్కూల్ను ఎన్ని ఒడదుడుకులు వచ్చినా దాన్ని నిలబెట్టుకుంటూ పోవడం మా వ్యాపారస్తులందరికీ కూడా గర్వకారణం. ఈరోజు ఈ స్థాయిలో మళ్ళీ నిలబడిందంటే శ్రీమాన్ కట్టా మల్లేష్ గారు. వారు చాలా కృషి చేసి మా అందరినీ కూడా వ్యాపారస్తులను ఒప్పించి దీనికి కావలసిన ధనాన్ని సమకూర్చి రాజేశ్వర్ గారు కానీ, రాఘవేందర్ గారు కానీ, మిగతా వాళ్ళందరూ, వెంకటరమణ గారు కానీ, అందరూ పేరు పేరున వాళ్ళందరూ కృషి చేయడం వల్లనే ఈరోజు ఈ స్థాయిలో ఈ విద్యార్థులందరికీ కూడా దీన్ని అందుతుంది. ఒక్క విషయం విద్యార్థులారా, మీరిక్కడ చదువుకొని పోవడం కాదు, రేపు మీరు ఉన్నత స్థితిలో వస్తే నాకు పునాది వేసిన స్కూల్ ఇది, ఈ స్కూల్కు నేను ఏం చెయ్యగలుగుతాను, నాలాంటి వాళ్ళని మరింత మందిని చెయ్యడానికి నా వంతుగా భాగస్వామ్యం ఏముంటుంది అని ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్కరి వారి తల్లిదండ్రులు ఆలోచిస్తే మన దేశం ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందుల్లోకి రాదని మీకు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెబుతూ స్వస్తి. ఇప్పుడు కస్తూరి టీచర్ గారు ఈరోజు ఇచ్చేశారు. వారికి 1 నిమిషం మాట్లాడవలసిందిగా మేము విన్నపించుకుంటున్నాం. హలో, ఈరోజు కార్యక్రమానికి వస్తాను అనుకోలేదు, కానీ ధైర్యంగా తీసుకొచ్చాను. దత్తాత్రేయ గారి పేరు ప్రేమ ఆయన 2 సార్లు కలిశాను ఏదో అకేషన్లో. కానీ సాధ్య కన్యా పాఠశాలను కానీ పరిగెత్తుకుంటూ వచ్చాను నా దగ్గరికైనా. అంత అభిమానం మాకు స్కూల్ అంటే. మా జీతాలు పక్కన పెట్టేసేయండి, మా పిల్లలు, మా బడి, మా టీచర్లు, నా అభిమానం నాకు ఇంకా ఉందండి. ఈరోజు నాకు 85 ఏళ్ళు. ఐ కేమ్ టు సీ మై స్టూడెంట్స్ అండ్ కంప్లీట్ మెంబర్స్. దత్తాయి కానీ నేను చెన్నారెడ్డి పీరియడ్లో జాయిన్ అయ్యాను ఆ రోజుల్లో. కానీ చాలా కష్టాలు పడ్డాం. ఎక్కడ స్కూల్ రన్ చేశాం, నేనే ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు స్కూల్ రన్ చేశాను. తర్వాత మెల్లిగా స్కూల్ డెవలప్ చేసుకుంటూ వచ్చాము. జయప్రద మేడం వచ్చారు, ఇద్దరు హ్యాండ్ ఇన్ హ్యాండ్ డెవలప్ చేసాం. ఆల్ మై స్టూడెంట్స్ దే ఆర్ హై పొజిషన్ అనుకుంటాము. ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనుకుంటాము, నో, తెలుగు మీడియం స్కూల్లో సాత్విక పాఠశాల ఈజ్ ద బెస్ట్. ఇది వీళ్ళు ఆఫీసర్ కూడా డిక్లేర్ చేశారు. బికాస్ ఐఎమ్ వన్ ఆఫ్ ది రిసోర్స్ పర్సన్ ఇన్ జీవోస్ ఆఫీస్.
they declared. Swatrikanya Pasha Chudunvirmainapura, they got good standards. Their children are very highly intelligent. కాబట్టి ఈరోజు ఈ లెవెల్లో ఉన్న పిల్లలు నాకు చాలా సంతోషం అండి. కానీ నాకు వయసు మూలంగా ఎక్కువ మాట్లాడలేను. నాకు వచ్చిన చాలా సంతోషం. మనుష్యాలు చేశాను. వాళ్ళ పిల్లలు నా దగ్గర వస్తున్నారండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. శ్రీ కాబట్టి డబ్బు ముఖ్యం కాదండి, విద్య ముఖ్యం. విద్య ముఖ్యం, ముఖ్యంగా విద్యాదానం. బతకలేని వాడు బడిపంతులు కాదు, బతికేవాడు బడిపంతులు. అది మేము ప్రూవ్ చేశాం. ఈ ప్రూవ్ కాబట్టి నా ఆశీర్వాదం కావాలి మీకు. అందరూ బాగుండాలి. గాడ్ బ్లెస్ యు ఆల్. డాక్టర్ గారు నమస్కారం అండి. సహాయం చేసిన స్కూల్కి చాలా బాగుంది. చాలా థ్యాంక్స్ అండి. చాలా దూరపడ్డాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అమ్మా. మీరు మాట్లాడిన తర్వాత ఏవ బంధు సకాపమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వ మమ దేవ దేవ. అంటే అన్న, మీరు తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా కాపాడుకుంటున్నారు, ఎలా విద్యను డబ్బును అన్ని విధాలా చూస్తున్నారో, కాబట్టి మీరు త్వమేవ సర్వ తమ తమ దేవ అంటే దేవుళ్ళకే దేవుళ్ళు మీరు. కాబట్టి మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుసు. మా గౌరవనీయులు అధ్యక్షులు ఎమ్మెల్సీ గారు శ్రీ ఏకమల్లేశం గారు, క్షమించాలి బాగా టైం అయింది, వాతావరణం అలా ఉండింది కాబట్టి కొద్దిగా. మంచి కార్యక్రమం కనుక పనున్నా ఉండిపోవాల్సి పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు శ్రీ సావిత్రి కన్యా ఉన్నత పాఠశాల ప్రోగ్రాం 82వ సంవత్సరం ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు, మనందరి పెద్దన్న దత్తన్న గారు, హర్యానా గవర్నర్, కేంద్ర మంత్రిగా ఎన్నో ఉన్నతమైన పదవులను అధిరోహించిన మన ముద్దు బిడ్డ పెద్దలు దత్తన్న గారు, రాఘవేంద్రరావు గారు, కట్టా మల్లేష్ గారు, దేవర్ రాజేశ్వర్ గారు, మా తమ్ముడు రమణ గారు, తేల్కుంట రమేష్ గారు, కొత్తూరు జయప్రకాష్ రామ్ గారు. కొత్తూరు జయప్రకాష్ రామ్ అంటే కొత్తూరు సీతయ్య గుప్తా ఒక వైశ్య సంఘంలో పుట్టి ఎనలేని సేవ చేసి ఎన్నో విద్యా సంస్థలను నెలకొల్పి ఇవాళ ఆయన లేడు, అయినా స్మరించుకుంటున్నాము అంటే ఆ సంఘానికి ఆయన చేసిన సేవ అలాంటిది కనుక ఆయనను మరవలేరు. ఇవాళ వైశ్యులే కాదు, అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తి కొత్తూరు సీతయ్య గుప్తా. అట్లనే నాగమల్ల రమేష్ గారు, అరుణ గారు, మా పెద్ద ఆయన మా డాక్టర్ సాబ్ ఆవుల రామచందర్ గారు, బట్కి రాజ్ గారు, సీతలత గారు ప్రిన్సిపల్, పెద్దామె ప్రిన్సిపల్ కస్తూరి గారు మాజీ ప్రిన్సిపల్, ఇక్కడ విచ్చేసిన సోదర సోదరి మనందరికీ, స్కూలు మేనేజ్మెంట్కు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వ్యాపారం చేస్తుంటాం, డబ్బులు సంపాదిస్తుంటాం, కానీ దాన గుణం కూడా ఉండాలి మనిషికి. సంపాదించుకొని ముల్లెగట్టి పిల్లలకు సంపాదించి పెడితే వాడు మంచోడు వెళ్ళకపోతే 4 రోజులలోనే ఉన్నది మొత్తం కడిగనస్తాడు. కానీ ఇసొంటి కార్యక్రమాలకు దాన ధర్మం చేసింది చచ్చిపోయిన తర్వాత కూడా
వారి జ్ఞాపకం ఉంటుంది. ఈ వ్యాపారస్తులు అందరు కలిసి ఇన్ని సంవత్సరాల నుండి దీన్ని స్వచ్ఛందంగా నడుపుకుంటూ ముందుకు పోతున్నందుకు సావిత్రి కన్యా ఉన్నత పాఠశాల యాజమాన్యానికి, స్టూడెంట్స్కు, టీచర్లకు అందరినీ కూడా అభినందించదగ్గ దినం. దత్తన్న 50 లక్షలు ఇచ్చిండు, స్లాబులు పడ్డాయి, ఇంకా పని చాలా ఉన్నది. దాతలు ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. నేను గతంలో ఒక 5 లక్షల రూపాయలు ముందైతే ఒక 5 లక్షల రూపాయలు ఇస్తే కలెక్టర్ ఆఫీస్లో రిజెక్ట్ చేసింది. మొన్న నేను సిపిఓని అడిగిన, బండారు దత్తన్న 50 లక్షలు ఇస్తే శాంక్షన్ అయ్యింది, స్లాబులు పడ్డాయి. నేను ఖాళీ 5 లక్షలే ఇచ్చిన, ఇది ఎందుకు రిజెక్ట్ చేసిండ్రు? హైదరాబాద్ కలెక్టర్తో మీరు మాట్లాడండి. మా ఫండ్ ఏమో అక్కడ రంగారెడ్డి కలెక్టర్ దగ్గర ఉంటుంది. మీరు మాట్లాడి నేను వేరే ప్రొసీడింగ్స్ మళ్ళీ ఇస్తా, మీరు శాంక్షన్ చేయండి అని చెప్పిన వాళ్ళకు. సరే మేము తెలుసుకుంటాం సార్, హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్లో మీరు గవర్నర్ గారు 50 లక్షలు ఇచ్చిండ్రు అని చెప్పి అంటున్నారు కదా అనే మాట వాళ్ళు చెప్పిండ్రు. నేను ఇప్పుడు యాజమాన్యానికి, రాఘవేందర్ సేట్కు, మా కట్ట మల్లేశమన్నకు, మా తమ్ముడు రమణ, రాఘవేందర్కు, మిగతా యాజమాన్యానికి అందరికీ కూడా చెప్తున్నా. ఇప్పటిదాకా మా రమేష్ అన్న చెప్పిండు. దీని గురించి పాపం పెద్ద ఆయన ఒక 20 సార్లు వచ్చిండు మల్లేశమన్నానికి ఈయన తీసుకొని. వారితో అసిస్టెంట్ కమిషనర్తో మాట్లాడినా, డిప్యూటీ కమిషనర్తో మాట్లాడినా, కమిషనర్తో మాట్లాడినా, అప్పుడు అనిల్ కుమార్ ఉండే, అందరితో మాట్లాడినా. ఇప్పుడు రమేష్ అన్న అన్నట్టు మీరు ఎంబడి పడండి, కమిషనర్తో కాదు, ప్రిన్సిపల్ సెక్రటరీతో కాదు, ఇది ఎవరితోని కాదు. ఒప్పుకుంటే ఏదన్నా కొద్ది గొప్ప నామినల్ పైసలు కట్టి సీఎంఏ చేయాలి తప్ప ఇది ఎవరితోని అయ్యే పని కాదు. ఎండోమెంట్ మినిస్టర్ కూడా చేయలేని పని. మనకు పర్మనెంట్ గా అలాట్ చేయాలి అంటే చేపిద్దాం, నామినల్ అమౌంట్ కట్టి చేపిద్దాం. మీరు ఎంబడి పడాలి. మనం అని ఇంట్లో కూర్చుంటే అయ్యే పని కాదు. మేము ఆ విధంగా ఎన్ని విధాలుగా ఎంబడి పడి చేసి చేపి ఒక పెద్ద స్కూల్ కట్టుకున్నాం. 1 కోటి రూపాయలు ఫీజు ఎగ్జామ్షన్ తీసుకున్నాం. 1 కోటి రూపాయలు ఇవాళ బ్రహ్మాండంగా 1,08,000 స్క్వేర్ ఫీట్లు కట్టినాం. 2,500 మంది పిల్లలు ఇవాళ మన్సూరాబాద్ లో బిర్లా ఓపెన్ మైండ్స్ స్కూలు, అది మా సంఘాందే, బ్రహ్మాండంగా నడుస్తున్నది. ఇక ఇప్పుడు 5 ఎకరాలు 30,000 స్క్వేర్ ఫీట్లు. నేను మా దత్తనతో అదే చెప్పినా, నాకు మీటింగ్ పెట్టినా, నువ్వు ఏమనుకోనంటే మరి నేను పోతా అంటే లేలే మాట్లాడిపో అని చెప్పిండు. ఇవాళ కోకాపేటలో మాకు అలాట్ అయిన ల్యాండ్ పక్కనే 100 కోట్లకు ఎకరా అమ్ముడు పోయింది. 10 ఎకరాలు మాకు ఇస్తే 5 ఎకరాలు గొల్లోళ్లకు, 5 ఎకరాలు మేము తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆనాడు నేను ఎమ్మెల్సీగా లేను. అయినా ఇవాళ దాంట్లో 30,000 అయ్యింది. ఇంకా 70,000 స్క్వేర్ ఫీట్లు కడుతున్నా, ఇంజనీరింగ్ కాలేజ్ పెడుతున్నా. మా సావుకారులకు ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది, పెద్ద పెద్ద స్కూళ్ళు ఉన్నాయి. మాకు కూడా ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలి కదా. ఇంజనీరింగ్ కాలేజ్ పెడుతున్నా, ఇంకొక 70,000 స్క్వేర్ ఫీట్లు కట్టిస్తున్నా. అలా ఇప్పటిదాకా ఆమె కస్తూరి గారు పెద్ద ఆమె చెప్పింది విద్య, ముఖ్యమైనది విద్య. ఈ విద్య గురించి ఎంత పాటు పడితే అంత మంచిది. నేను రాఘవేందర్ సేట్తోని, మల్లేష్ అన్నతోని, ఈ కమిటీ యాజమాన్యంతోని నేను చేస్తున్నా. మాతోని అయినంత మటుకు చాలా సంతోషం అనిపిస్తుంది. నాతోని అయినంత మటుకు
నా హెల్ప్ ఉంటుంది. శాయశక్తుల కలెక్టర్తో మాట్లాడి నా ఫండ్లకెళ్ళి కూడా దీనికి అత్యధిక శాతం నేను కూడా ఫండ్ ఇస్తా. మీరు అది మీద కూడా కంప్లీట్ చేసుకొని పిల్లలకు అందుబాటులో వచ్చేటట్టు చేయండి. ఇది ఏ పరిస్థితిలో వదిలేది కాదు. మొన్ననే ఒక వారం రోజుల కిందనే లెటర్ కావాలంటే అప్పటిదప్పుడు టైప్ చేపించి మళ్ళా దానికి అది బాలాజీ ఏసీపీ మన అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ ఆయనకు లెటర్ కూడా ఇచ్చినా చేసేస్తా అన్నాడంట. లేకపోతే ఆమె కొండా సురేఖ మొన్నటి దాకా విదేశాలలో ఉన్నది. కొండా సురేఖ దగ్గరికి తీసుకుపోయి మీకు చేపిస్తాను నేను మాట ఇచ్చినా. తప్పకుండా దీన్ని చేపిద్దాము. మనకు ఇది మన ఫేవర్లో కావాలంటే దత్తన్నది కూడా ఒక లెటర్ తీసుకొని నేను సీఎం దగ్గరికి వీళ్ళని తీసుకొని పోయి తప్పకుండా నా వంతు కృషిగా నేను చేస్తా. నా వంతు సహాయం కూడా ఏదంటే అది నేను చేసేటందుకు నేను ముందుంటా. మీకు నా ఫండ్లకెళ్ళి మీరు ఎంత కోరితే అంత ఫండ్ అంటే 50 లక్షలు అయితే ఇస్తలేను. నేను నా సంఘానికి నేను అందరు చాలా మంది ఎమ్మెల్సీలు ఎంపీలు ఈ ఫండ్ 20% కాడికి అమ్ముకుంటారు. 20% కాడికి అమ్ముకుంటారు. మాకు 3 కోట్లు వస్తే ఇంటికి 60 లక్షలు తెచ్చిచ్చిపోతారు మేము 3 కోట్లు రాసిచ్చేస్తే. కానీ ప్రతి జిల్లాకు 50 లక్షలు నేను నా కమ్యూనిటీకి ఇస్తున్నా. 2 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టిస్తున్నాం. ఒక్కొక్క దగ్గర 2 కోట్లు అవుతుంది, 1 కోటి అవుతున్నది. ఒక దగ్గర ఎమ్మెల్యేలు ఇస్తున్నారు, ఒక దగ్గర ఇస్తలేరు. అట్లా ఇప్పటిదాకా నేను వేరే ఎవ్వరికి ఇవ్వలే. మొత్తం టోటల్ ఇచ్చింది నా కమ్యూనిటీకే ఇచ్చిన. ఒక ఎస్సీ ఎస్టీ ఫండ్ తప్ప. ఇప్పుడు కూడా ఈ సావిత్రి కన్యా పాఠశాలకు నేను తగిన విధంగా మీకు మంచి వర్క్ అయ్యేటట్టు నా ఫండ్లకెళ్ళి నేను రిలీజ్ చేస్తా అని చెప్పి మనవి చేస్తూ ఇది దినదినాభివృద్ధి చెందాలి, ఇంకా ముందుకు తీసుకుపోవాలి. అంత పెద్ద మనిషి ఇవాళ మీరు విలువంగానే బెంగళూరుకి వెళ్ళి కూడా వచ్చింది, పిల్లల్ని ఆశీర్వదిస్తున్నది, టీచర్లను కూడా ఆశీర్వదిస్తున్నది. చాలా మంచి పరిణామం. ఇది ముందుకు పోవాలి. మా వంతు కృషి మేము తప్పకుండా దీనికి సాయం చేస్తామని చెప్పి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. చాలా చాలా థ్యాంక్ యూ మల్లేశం గారికి. వారు మనకు అందరికి అష్యూరెన్స్ ఇచ్చారు. వారి తరఫున కూడా వారి ఫండ్ నుండి వారి శాయశక్తులుగా పెద్ద అమౌంట్ ఇస్తారని మనం అంతా కోరుకుందాము. ఆ తర్వాత ఇప్పుడు చివరిగా మన ముఖ్య అతిథి మాట్లాడతారు. దానికి ముందు దత్తన ఈ కన్స్ట్రక్షన్ చేసిన మన ఇంజనీర్ గారు కట్ట స్వరాజ్ వారికి చిరు సన్మానం చేయాల్సింది. కట్ట మల్లేష్ గారు పైకి రఘు